ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో సో ఈ పరిస్థితుల్లో గోల్డ్ కొనాలా వద్దా? గోల్డ్ ఎవరు కొనలేరు. ఇంకా ఏంటంటే ఉన్న వాళ్ళు ఏదో కొనుక్కున్న వాళ్ళకి దాన్ని భద్రపరచుకోవడము, దాన్ని జాగ్రత్త పరచుకోవడము తప్పితే ఇప్పుడు గోల్డ్ కొనే స్థితిలో అయితే లేరు. ఇక మీదట వివాహాలు చేసుకోవాలన్నా, మహిళ మెడలో ఒక చిన్న పుస్తిముక్క కొనుక్కోవాలన్నా కానీ అబ్బాయి తరపు నుంచే కానీ అమ్మాయి తరపు నుంచే కానీ ఎవరైనా కానీ భయపడతారు. ఏంటంటే ఒక పుస్తిముక్కతో గోల్డ్ పుస్తిముక్క కొనుక్కునే బదులు ఒక 10 మందికి భోజనం పెట్టొచ్చు కదా అనే ఆలోచనకి వెళ్తుంది అనమాట ఇవాళ సమాజం. 1,35,000 అండి, ఏంది అసలు ఆ రేట్ ఏంది, అదేంది, ఎవరైనా కొనుక్కుంటారా, ఎవరైనా బ్రతుకుతారా గోల్డ్ కొనుక్కొని? ఇక అంటే ఇక మీద పసుపు కొమ్ములో ఏమైనా కట్టుకోవాలా మెడలో? పెళ్లిళ్ళ విషయాలకు వస్తే మెడలో పసుపు కొమ్ము కట్టుకొని పెళ్లి చేసుకోవాలి. ఇష్టమైతే మహిళ పసుపు దారం ఉంచుకుంటుంది. ఉన్నోళ్ళకైతే గోల్డ్ కొనగలుగుతారు, కానీ లేనోళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళ అత్తవారింటి వారు బంగారం పెట్టాలని అంటారు. ఇట్లా వాళ్ళు పెట్టరు, వాళ్ళు కూడా అడగరు. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళు కూడా అడగరు. ఏదో చిన్న ఉంగరము, ఏదో చెవులియో ఇవి అడుగుతారు అంతే. అబ్బాయికి అయితే ఉంగరం అడుగుతారు, అమ్మాయికి అయితే మీరు ఎంత దోస్తే అంత పెట్టుకోండి అయ్యి అంటారు. అంతేగాని గోల్డ్ పెట్టమని ఇప్పుడు ఏ అత్తమామలు కూడా అడగరు. ఉన్నోళ్ళు అంటావా ఎలాగో కొనుక్కుంటారు, పెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ ఇది ఏంటమ్మా అంటే గోల్డ్ రేట్ ఈ రకంగా పెరిగిపోతే మీదట ఎలా ఉంటుందంటే పెళ్లి చేసుకోవడానికి కూడా పసుపు కొమ్ము కట్టుకొని తిరిగే స్థాయికి దిగజారుతుంది మహిళ. అది పోతే ఇప్పుడు పసుపు దారం ఉండాలంటే కూడా మహిళలు మెడల్లో మాంగళ్యాన్ని ఇష్టపడట్లేదు. పెళ్లి చేసుకుంటున్నారు, ఆ మాంగళ్యం తీసే హ్యాంగింగ్ తగిలిచ్చేసేస్తున్నారు, వీళ్ళు బయట తిరుగుతున్నారు. కాదని నేను చెప్పట్లేదు. కాళ్ళకి మెట్టు విరక్తి చెందిపోయింది, మెడలో తాళి బరువు అయిపోయింది ఇవాళ మహిళకు. అటువంటి మహిళ బంగారాన్నే తీసి హ్యాంగింగ్ తగిలిచ్చే మహిళ ఇవాళ రేపటి రోజు పసుపు దారం వేసుకొని తిరగగలదా? ఒక 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, ఇద్దరు కలిపితే ఒక 50,000 సంపాదించుకోవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చిన్న చిన్నగా జాబులు చేసుకొని. కానీ ఆ మహిళ ఏంటంటే రేపటి రోజున ఆ పసుపు దారం కూడా బరువుగా భావిస్తుంది, ఆ పసుపు కొమ్మును కూడా బరువుగా భావిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వెనకటికి వెళ్తే మహిళ మాంగళ్యానికి విలువనిస్తుందా? పెళ్లి సమాజంలో పెళ్లి అనే సాంప్రదాయానికి ఒక వాల్యూ కడుతుందా లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం గోల్డ్ కొనుక్కోవడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు 9 క్యారెట్స్ బంగారం అనేది వస్తుంది మార్కెట్లోకి, దీని గురించి మీకు ఏమైనా తెలుసు? నాకు తెలియదు. ఇక అటువంటి బంగారం వస్తే ఇక దానికే ఇంపార్టెంట్ ఇస్తారు. ఆ 9 క్యారెట్ 40,000 అంటున్నారు. 9 క్యారెట్స్ దానికి 40,000 అంటే ఇంక అది కూడా పెరిగిద్ది. 10,000 రూపాయలు 10,000 రూపాయలు బంగారం. రోల్డ్ గోల్డ్ బెటరే, ఏముంది ఇలా వేసుకుంటారో వాళ్ళు తీసేసేస్తారు. నల్లబడితే ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. వాటికి కూడా రేట్లు పెరుగుతాయి. ఏంటంటే అవి కూడా గోల్డ్ కాపర్తో రేట్లు పెరుగుతూ ఉంటాయి, ఇలాగే వెళ్తా ఉంటాయి. ఈ బంగారం అనేది స్టాక్ మార్కెట్ లో పెడతాం వల్లే రేట్ ఉంది. కామన్ గా అంతగా బంగారం సేల్ లేదు అని అంటున్నారు మేడం. ఇప్పుడు అంత రేట్ మీద కూడా సేల్ అనేది లేదు అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మరి రేట్ ఉంటే సేల్ ఎక్కడి నుంచి ఉంటుంది? రేట్ ఉంటే సేల్ ఉండదు కదా. మరి తగ్గించచ్చు కదా. ఎవరు తగ్గిస్తారు? తగ్గించడానికి ఏమన్నా ప్రధానమంత్రి గారి చేతుల్లో ఉందా? మన రాష్ట్రంలో, మన దేశంలో? లేకపోతే ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందా? ఎమ్మెల్యే చేతుల్లో ఉందా? ఎంపీల చేతిలో ఉందా తగ్గించడానికి? అదే ఆల్ ప్రపంచం రికార్డ్ స్థాయిలో కొడుతుంది కదా. అది ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఇదంతా నడుస్తుంది. ఏమో మరి ఆ రాజకీయ నాయకుడు ఎవరో నాకు తెలియదు. కానీ ఒక బంగారానికి రాజకీయానికి లింక్ పెట్టొద్దు. కానీ ఇవంతా కాదు. కానీ బంగారం అనేది ఏంటంటే అది ఎవరికైనా ఇంపార్టెంట్ అయినదే.